ఇప్పటికే అందుతున్నటువంటి సమాచారం, బ్రేకింగ్ సమాచారం ప్రకారం 9వ తేదీ 11:53 చంద్రబాబు నాయుడు 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014లో 2024లో మళ్ళీ అధికారం 2014లో అధికారం చేపట్టి 2019లో ఓడిపోయినటువంటి చంద్రబాబు 2024లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి అధికారం దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అది 9వ తేదీ 11:53 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వేదిక విషయంలో కూడా రకరకాల చర్చలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కూల్చినటువంటి ప్రజావేదిక వేదికగా ప్రమాణ స్వీకారం చేస్తారనేటటువంటి ఒక ఊహాగానం ఉంది. అదే సందర్భంలో ఇందిరాగాంధీ స్టేడియం, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో చేస్తారనేటువంటి అంశం కూడా చర్చలో ఉంది, ఊహల్లోకి ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమి రానప్పటికీ, తెలుగుదేశం పార్టీ అప్డేట్స్ ఏమి రానప్పటికీ మరొక వైపు ఇంకొక ముఖ్యమైనటువంటి అప్డేట్ కనిపిస్తోంది. గవర్నర్ అపాయింట్మెంట్ అడిగింది జగన్ కార్యాలయం. గవర్నర్ని కలిసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేటటువంటి అవకాశం ఉంది. రాజీనామా చేసినప్పటికీ మళ్ళీ తదుపరి ఏర్పాటు జరిగే వరకు 9వ తారీఖు వరకు ఆయన్ని కొనసాగమని గవర్నర్ రిక్వెస్ట్ చేస్తారు. కానీ ఇదొక సాంప్రదాయం మాత్రమే. పూర్తి స్థాయిలో శాసనసభాపక్షం సమావేశమై తెలుగుదేశం కూటమి శాసనసభాపక్షానికి తరఫున కూటమి నాయకుడిగా ఎన్నుకున్నటువంటి చంద్రబాబుకు సంబంధించినటువంటి లేఖని తీసుకువెళ్ళి గవర్నర్కి అందజేస్తారు. ఆ తర్వాత గవర్నర్ ఆయన్ని అపాయింట్ చేస్తూ, అంటే దాన్ని ముఖ్యమంత్రి డిసిగ్నేట్ అంటారు, ఆయన అపాయింట్ చేస్తూ ఒక ఫార్మల్ లెటర్ ఇస్తారు. ఆ తర్వాత ఆ రోజు నుంచి 9వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేసే వరకు సీఎం డిసిగ్నేట్గా వ్యవహరిస్తారు. సీఎం డిసిగ్నేట్గా వ్యవహరించినటువంటి కాలంలో ఆయనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆయనకు ఉండేటటువంటి భద్రతా వ్యవహారాల్ని, ప్రోటోకాల్ వ్యవహారాల్ని రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ నిర్వహిస్తుంది. సాధారణ పరిపాలనా శాఖకు సంబంధించిన ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పెషల్ సెక్యూరిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెక్యూరిటీ వ్యవహారాన్ని చూస్తారు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే చంద్రబాబుకు సంబంధించినట్టు ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఆయన ఆల్రెడీ ఎన్ఎస్జీ గార్డ్స్ ఆధ్వర్యంలో ఉంటారు. ఎన్ఎస్జీ గార్డ్స్ పరిరక్షణలో ఉంటారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్ ఇచ్చేటటువంటి అదనపు భద్రతా వ్యవహారాలకు సంబంధించిన అవసరం ఉండకపోవచ్చు అనేది క్లియర్. ఇక ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, హైదరాబాద్లో ఉన్నటువంటి కార్యాలయం, అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయాల్లో బాణసంచా పేలుళ్ళు, మిఠాయిలు పంచుకుంటాం, ఉద్విగ్నమైన ఉల్లాసమైనటువంటి వాతావరణం ఉంటే పూర్తి స్థాయిలో నీరసంగా కనిపిస్తోంది వైసీపీ కార్యాలయం. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. మనం మాట్లాడుకున్నట్టుగానే 2014లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమికి సంబంధించినటువంటి విభేదాలు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండింది. ఆ తర్వాత 2019లో విడివిడిగా పోటీ చేశారు. 3 పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఇప్పుడు 3 పార్టీలు ఏకదాటి మీదకి వచ్చి పోటీ చేసినట్టు పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఈ ప్రస్థానంలో గమనించినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ 3 పార్టీలు సక్సెస్సే విజయానికి దారితీస్తుందా అనేటటువంటి అంశం ప్రధానంగా కనిపిస్తుంటే, ఈ 3 పార్టీల కలయికకి ప్రధానమైనటువంటి సూపర్ హీరో మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే భావించాలా? వారు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇటు బీజేపీతోని అటు టీడీపీతోని మేము కలవకున్నా, బీజేపీ టీడీపీ కలవకున్నా, మా కాన్సెప్ట్ లేకున్నా వారు మాత్రం అదే స్టాండ్ తోనే ఉన్నారు. ఇటు బీజేపీతో కలిసి ఉండాలి, అటు టీడీపీతో కలిసి ఉండాలి. ఏదో ఒక రోజు 2 పార్టీలు అలయన్స్ కోసం ఒప్పుకోకపోతాయన్న ఉద్దేశంతో వారు బహుశా ఆ రకంగా వ్యవహరించినారు. అది వారి యొక్క స్ట్రాటజీ సక్సెస్ అయింది. ఆ మంత్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా క్లీన్ స్వీప్ చేయడానికి కారణమైంది. దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీ ఎంత నిజాయితీగా నిస్వార్థంతో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క విభజన వాదం, ఆ యొక్క ప్రాంత ప్రజల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకొని బీజేపీ జనసంఘ అప్పటి నుంచి కూడా చిన్న రాష్ట్రాలకు అనుకున్నాం. 2003లో కూడా బీజేపీ 3 రాష్ట్రాలు ఇవ్వగలిగి ఇచ్చింది, ఎటువంటి ఉద్యమం లేకుండా, ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా. సో ఆ రకంగా చేయాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఆంధ్రప్రదేశ్ నష్టం చేయాలని కాదు. సంక్షేమం, అభివృద్ధి,
పరిపాలన నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది, పార్టీ యొక్క పనితీరును బట్టి ఉంటుంది తప్ప యా విభజన అయినంత మాత్రాన కొలాప్స్ అయితే కాదు. కానీ అవకాశం ఉన్నప్పటికి కూడాను, అభివృద్ధికి అచంచలమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికి కూడాను జగన్ గారు చేయలేకపోయినారు. యా జగన్ గారు పర్ఫార్మెన్స్ మీద మొత్తం దృష్టి పెట్టలేదు. ఏనాడు కూడా సీరియస్ గా ఆ యొక్క రాష్ట్ర డెవలప్మెంట్ కోసం పనిచేసినటువంటి దాఖలు కనవలే. కాబట్టి ఆ రాష్ట్రంలో కేవలం వ్యక్తి పూజ కోసమా మేము సర్కారు ఇక్కడ తెచ్చుకున్నది, అవుట్ ఆఫ్ 175 151 తెచ్చుకుని దానికోసమా? ఇది కాదు కదా. హౌస్ లో మాట్లాడుతుంటే గౌరవం లేకుండా, విషయం వినకుండా, అవకాశం ఇవ్వకుండా మార్క్స్ సర్టిఫికేట్ తీసేయడం, ఈ రకంగా అనేక రకాలుగా మరి ఆ యొక్క రాష్ట్రంలో చూస్తున్నారు ప్రజలంతా కూడా. డెవలప్మెంట్ లేదు, అవినీతి, ఎమ్మెల్యే అంతా ఎక్కడికక్కడ దాదాగిరిలు మనం చూస్తాం. ఏ రకంగా ఇసుక కావచ్చు, మిగతా వ్యవహారాలు కావచ్చు, వైన్ సిండికేట్ కావచ్చు, ఏ రకంగా అసలు విచిత్రం ఏంటంటే ప్రపంచానికే డిజిటల్ ఇండియా భారత్ #1 ఆదర్శంగా తయారైంది. కానీ జగన్ గారి నాయకత్వంలోని ఎక్సైజ్ శాఖ మొత్తం కూడా నోట్లు మాత్రమే కరెన్సీ తీసుకున్నారు. వైన్ షాప్లలో, సర్కారీ వైన్ షాప్లు, దాని అర్థం ఏంది? ఏమనుకోలే. ఏ ఒక్క బ్రాండ్ కూడా మార్కెట్ లో పేరున్న బ్రాండ్ వైన్స్ అక్కడ కనబడలేదు. అన్ని కూడా సబ్ స్టాండర్డ్ కంపెనీ తీసుకొచ్చి కమిషన్ల మీద డిజిటల్ డైరెక్ట్ ఖజానా సర్కార్కు పోకుండా ఈ యొక్క నోటు తీసుకొని ఆ బిజినెస్ మొత్తం కూడా వాళ్ళ మందికి మాగదులకు మరి లాభం చేకూరేలా చేసి ఇటువంటి అన్ని కూడా చూస్తారు జనం అంతా కూడా. అలాగే ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రభుత్వ ఖజానాకు ఏ రకంగా స్వలాభం కోసం ఖర్చు పెట్టిన సంగతి చూస్తూ ఉన్నాం. ఏం పని చేయకున్న పిల్లలు వాళ్ళకు యూత్ కి ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉపాధి పేరు మీద సర్కారీ స్కీముల ద్వారా సెటిల్ చేసే ప్రయత్నం చేయకుండా, మీకు నేను నెలకి ఇంత అమౌంట్ ఇస్తాను, మీరు వాలంటీర్స్ గా పనిచేయడం చెప్పేసి లక్షల మందికి ఆ రకంగా వారి యొక్క పనిని నిర్వీర్యం చేస్తూ, టాలెంట్ ని నిర్వీర్యం చేస్తూ ఆ గ్రామంలో ఉంచడం జరిగింది. ఇవన్నీ తప్పులు కావు. వారి యొక్క టాలెంట్ ని మరి ఎక్స్ట్రాక్ట్ చేసే పనిలో సర్కారీ కొలువులే కావచ్చు, ప్రైవేట్ లో ఉపాధి పొందడం కావచ్చు, లేకుంటే చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు, కుటీర పరిశ్రమలు కావచ్చు, ఈ రకంగా అనేక రకాలుగా చేస్తుండే. కానీ చేయలేదు జగన్ గారు. ఎందుకు? ఆ యూత్ అంతా కూడా తన ఎలక్షన్ లో పనిచేయాలి కాబట్టి రిప్రజెంటేటివ్ గా, అఫీషియల్ గా కాకుండా అన్అఫీషియల్ నాకు పనిచేయాలనే ఉద్దేశంతో 5 ఏళ్ల కాలం పాటు వాళ్ళకి జీతాలు ఇస్తూ వచ్చినారు. వాళ్ళకు లాభం జరగలేదు, వాల్యుబుల్ టైం వేస్ట్ అయిపోయింది, రాష్ట్రానికి ఏమి ఉపయోగం, ప్రొడక్టివిటీ లేకుండా పోయింది. కాబట్టి ప్రజలు తీర్పిచ్చినారు. మంత్రులను, మహిళల్ని, అందరినీ కూడా ఓట్ చేసినారు ఆ రాష్ట్రం. అయితే శ్రీనివాస్ గారు చివరి మాట చెప్పండి. పెరిగినటువంటి ఓటింగ్ శాతం, మీ పార్టీ ఓటింగ్ శాతం, అదే సందర్భంలో పెరుగుతున్నటువంటి మీ సీట్ల సంఖ్య, ఇవి రెండు ఏ రకంగా మిమ్మల్ని రాబోయే కాలంలో నడిపించబోతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎట్లా క్రియాశీల శక్తిగా కాబోతున్నారు? డెఫినెట్ గా తెలంగాణకు ఒక సుపరిపాలన అందించే ప్రభుత్వం రావాలి. అది బీజేపీతో సాధ్యం. అది బీజేపీ నమ్మి ఆ రకంగా మేము పావులు కదుపుతూ ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. ఇది కేవలం ఎలక్షన్ల కోసం 6 నెలల ముందు నుంచి వర్షాలు చేయమండి. మేము ఎలక్షన్లలో ఎవరిని నిలబెట్టాలి, ఆ డబ్బును, అది కాదు. ప్రజలకు కావాల్సినటువంటి నిజాయితీ గల నాయకులు కావాలి. ఆ రకంగా స్ట్రాటజికల్ గా మేము ముందుకు పోతాం. ఈ 4.5 సంవత్సరాలు పూర్తిగా ప్రజల కోసం. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క స్వార్థపర, అవినీతి, అక్రమాల సర్కారు మాట తప్పి ఈ యొక్క సర్కారును నడిపేటువంటి ఒక విశ్వాసం కోల్పోయినటువంటి ఒక కాంగ్రెస్ సర్కారును కూలదేసి ప్రజల ద్వారా మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా మేము పనిచేస్తాం. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు మాకు అవకాశం దొరికింది. 10 సంవత్సరాలు కాదు, చరిత్రలోనే అలయన్స్ లో గెలిచినటువంటి 2 పార్లమెంట్ సీట్లు 99లో మాకు తర్వాత ఎప్పుడు దొరకలేదు. ఎమ్మెల్యే అయితే గెలిచిన అప్పుడే అలయన్స్ తప్ప ఇంకేం లేదు. ఇండిపెండెంట్ గా గెలిచే అవకాశం అలయన్స్ కాలం రాకున్నప్పటికీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మాకు అవకాశం దొరికింది. మా పర్ఫార్మెన్స్ ప్రజల విశ్వాసం పొందడానికి హౌస్ ద్వారా మేము నిరూపించుకుంటాం. ప్రజా సంక్షేమం,
ప్రజా డెవలప్మెంట్ కోసం, ఆ రాష్ట్ర ప్రజల హితం కోసం గెలిచే సీట్లు మాకు తక్కువైనా 10 సీట్లలో 6 గెలిచినా 7 గెలిచినా మా వాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, మా పని అభివృద్ధి కోసం పనిచేసి చూపిస్తాం. అదే మా లక్ష్యం ఈ యొక్క 2 రాష్ట్రాల్లో, అలాగే దేశవ్యాప్తంగా కూడా. యా, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మంచి గెలిచినటువంటి అంటే గెలుపు ఊపులో ఉన్నటువంటి మీరు మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు